బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే కేసీఆర్ ఫ్యామిలీ కవిత కేటీఆర్ వీరంతా ఉద్యమం చేసి రాజకీయాలకు వచ్చిన వాళ్ళు కరెక్టే కదా. రాజకీయాల కోసం ఉద్యమంలో రాలేదు, ఉద్యమంకు రాజకీయాలకు వచ్చిన వాళ్ళు వాళ్ళని కుటుంబ పార్టీ అని మీరందరూ కొట్టిపడేసినప్పుడు ఇక మరి తిరుపతి రెడ్డి ఇష్యూ కొండలరెడ్డి ఇష్యూ ఎందుకు మాట్లాడరు? ఛాన్సే కదా. నన్ను మీరు ఎలాబొరేట్గా వచ్చి చెప్పనియండి. కవితను వీళ్ళంతా కుటుంబ సభ్యులనే మాట వాస్తవమే. వాళ్ళు ఎలక్ట్ అయ్యారు, మేమేం కాదంటలేము దాన్ని. వాళ్ళు కంటెస్ట్ చేసారు కాబట్టి వాళ్ళు ఎలక్ట్ అయ్యారు. మరి తిరుపతి రెడ్డి గారు కంటెస్ట్ చేయలేదు కాబట్టి ఎలక్ట్ కాలేదు. అంత మాత్రాన ఎలక్ట్ కానంత మాత్రాన రెస్పాన్సిబిలిటీస్ ఉండయా? ఆయన పౌరుడు కాదా? తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఒక ఇది ఫ్యామిలీ పార్టీ మాట్లాడిస్తారు, కంప్లీట్ మాట్లాడి. తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రతినిధి, ఆడ ఒక పెద్ద మనిషి. ఆయన పెద్ద మనిషి అయితే ఇక్కడ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది ఆయన అంటే మాత్రం తప్పెట్లా అవుతుంది? ముఖ్యమంత్రి అన్న అయితే ఏం మాట్లాడద్దా అండి? అది ఎట్లా తప్పండి? నాకు అర్థం. చాలామంది ఆరోపణలు చేస్తే తిరుపతి రెడ్డి గారికి హక్కులు ఉండయా? తిరుపతి రెడ్డికి ఏం బాధ్యతలు ఉండయా? ఆయన మాట్లాడితే ముఖ్యమంత్రి కంటగట్టి అన్న తమ్ముడు అని చెప్పి అట్లా బదనాం చేయడం కరెక్ట్ కాదు కదా.